చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రోడ్డు మలుపు వల్ల ప్రమాదం జరగలేదని తేల్చారు పోలీసులు. రోడ్డు మీద ఉన్న గుంతను తప్పించేందుకు టిప్పర్ డ్రైవర్ రైట్కు వచ్చాడని వెల్లడించారు. వేగంగా రైట్ సైడ్ రావడంతో టిప్పర్ బస్సును ఢీకొట్టిందని తెలిపారు. టిప్పర్ బస్సును ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. అలాగే ఇద్దరు డ్రైవర్లు తాగి వాహనాలు నడపలేదని నిర్ధారించారు. చేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణ పూర్తి చేశామన్న పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పారు. చాలా విషాద సైడ్ టిప్పర్ యజమాని లచ్చు నాయక్ను నిందితుడిగా చేర్చారు. ఓవర్లోడ్ ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ప్రమాద సమయంలో టిప్పర్లోనే ఉన్న ఓనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నవంబర్ 3న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 18 మంది చనిపోయారు.